తెలుగువారి గుండె చప్పుడు, భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ధృవతార ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేడు మన మధ్య లేకపోయినా ఆయన పాడిన వేలాది పాటలు నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉన్నాయి. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిలిపోయెనే. నెల్లూరులో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం శాస్త్రీయ సంగీతం అధికారికంగా నేర్చుకోకపోయినా కేవలం ఏకసంధాగ్రాహిగా శృతి లయలపై ఉన్న పట్టుతో సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు. 1966లో శ్రీ 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 మర్యాదరావణ చిత్రంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం దాదాపు 5 దశాబ్దాల పాటు సాగింది. గిరిమల్లికలు తప్ప గరిక పూలు తప్ప ఏ కానుకలను అందించగలను చెలి, గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి గిన్నీస్ రికార్డు సృష్టించడం బాలుకే చెల్లింది. బాలు కేవలం గాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక అద్భుతమైన నటుడు. మైక్రోఫోన్ ముందు నిలబడితే చాలు ఆ పాటలోని భావాన్ని తన గొంతులోనే పలికించేవారు. హాస్యం, శృంగారం, విరహం, దేశభక్తి, వేదాంతం ఇలా రసం ఏదైనా సరే అందులో బాలు జీవించేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మొదలుకొని అగ్ర కథానాయకులకు పాడినప్పుడు ఆయా హీరోలే స్వయంగా పాడుతున్నారా అనేంతగా తన గొంతును మార్చుకునే వాయిస్ మిమిక్రీ విద్య ఆయన సొంతం. గాయకుడిగానే కాకుండా నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, దాదాపు 45 చిత్రాలకు సంగీత దర్శకుడిగా సినీ పరిశ్రమకు బాలు అందించిన సేవలు అనన్యం. సంగీతం అనేది ఒక మహాసముద్రం, అందులో నేను ఒక చిన్న బిందువును మాత్రమే అని ఎప్పుడు ఎంతో వినమ్రంగా చెప్పేవారు బాలు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, మరణానంతరం 2021లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందించింది. ఇక ఉత్తమ నేపథ్య గాయకుడిగా 4 వేర్వేరు భాషల్లో 6 సార్లు జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బాలు 25 సార్లు నంది అవార్డులు అందుకుని రికార్డు సృష్టించారు. సదా స్మరామి పుణ్యభూమి నా దేశం, నమో నమామి ధన్యభూమి నా దేశం, సదా స్మరామి నన్ను కన్న నా దేశం, నమో నమామి అన్నపూర్ణ నా దేశం, సదా స్మరామి. తెలుగు నేలను మురిపించిన ఆ గొంతు మూగబోయినా బాలు వదిలి వెళ్లిన పాటల నిధి శాశ్వతమైనది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో బాలు పాట వినబడని ఇల్లు, మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు.